ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 12 మార్చి 2020వ తేదీ గురువారం మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. భరణి నక్షత్ర జాతకులకు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అశ్వని కృత్తికా నక్షత్ర జాతకులకు కొంత సామాన్యంగా ఉంటుంది. ఒత్తిడి మాత్రం మీ మీద పడేలా ఉంది. పని పూర్తి అవ్వలేదు, ఎప్పుడు పూర్తి చేస్తారు అనేటువంటి ఒత్తిడి మీ మీద పడేలా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకైతే కొంత మీ యొక్క సుపీరియర్ ఆఫీసర్స్ కానీ రాజకీయ నాయకుల వల్ల కానీ ఒత్తిడి పెరిగే విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. ఆవేశపడవద్దు. ధనపరమైన విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా 14వ తారీఖు లోపల పూర్తి చేసుకోండి. తదుపరి కొంత సామాన్యంగా ఉంటుంది కొద్ది రోజుల పాటు. కాబట్టి ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ధనపరమైన విషయాల్లో ఏదైనా బిల్స్ ప్రజెంటేషన్స్లో కానీ, కాంట్రాక్టులకు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ, లేకపోతే ఏదైనా ట్రేడింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు కొంత ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. భరణి నక్షత్ర జాతకులు మాత్రం కొంత ఉచ్ఛలో కనబడుతోంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. రోహిణి నక్షత్ర జాతకులకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ధనం చేతికి అందుతుంది. ఆఫీసులో మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది. మంచి అవార్డులు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత సంచలనమైనప్పటికీ కూడా కొంత మీరు ఆవేశంలో తీసుకోవడం వల్ల, లేకపోతే తొందరపడి తీసుకోవడం వల్ల కొంత మాట పడేటువంటి ప్రమాదం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. మృగశిర నక్షత్ర జాతకులు కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ధనపరమైన విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆరుద్ర నక్షత్ర జాతకులకి, పునర్వసు నక్షత్ర జాతకులకి అనుకూలంగా ఉన్నప్పటికీ 7వ స్థానంలో ఉన్నటువంటి అంగారకుడు, కుజుడు 8వ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇంట్లో కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత దూరమయ్యే ప్రమాదం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలోనూ కూడా మీరు 1కి 2 సార్లు ఆలోచిస్తే కానీ ధనపరమైన నిర్ణయాలు తీసుకోవద్దు. చెక్కుల మీద సంతకాలు పెట్టే ముందు జాగ్రత్త. ఎదుటి వ్యక్తులతో నమ్మే ముందు జాగ్రత్త. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. పుష్యమి నక్షత్ర జాతకులకు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. కొంత మీ మీద ఒత్తిడి పెరుగుతుంది. ధనపరమైన విషయాల్లో కూడా ప్రెషర్ పెరిగిపోయి ఏ విధంగా మీరు దాన్ని తప్పించుకోలేక, ఏ విధంగా మీరు సమాధానం ఇచ్చుకోలేక కొంత ఒత్తిడికి లోనయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్త వహించండి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పదవి కానీ, లేకపోతే రాజకీయ నాయకులకి సంబంధమైనటువంటి విషయాలలో పదవి కానీ, ఇటువంటి విషయాల్లో కొంత వాయిదా పడేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. కొంత కేర్ తీసుకుంటే మీకు అనుకూలమైనటువంటి దిశగా అవి అడుగులు పడవచ్చు. మాత్రం కొంత వాయిదా పడేటువంటి అవకాశం కనబడుతుంది. జాగ్రత్త వహించండి. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడికి లోను అవ్వద్దు. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. పుబ్బ నక్షత్ర జాతకులకు మాత్రం అద్భుతమైనటువంటి రోజు. మఖ ఉత్తర నక్షత్ర జాతకులు కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ పనులు పూర్తి అవుతాయి. విజయ పథంలో అడుగులు ముందుకు పెడతాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కొంత మీకు సందిగ్ధమైనటువంటి పరిస్థితులు మీకు నెలకొన్నప్పటికీ మీరు అది ఏ విధంగా మీరు అభివృద్ధిలోకి రావాలి, ఏ విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి విషయాల్లో కొంత మీరు ఆలోచించలేరు. కాబట్టి గురువుల నిర్ణయం, తల్లిదండ్రుల నిర్ణయం, శ్రేయోభిలాషతో ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తలు వహించాలి. ఆలోచించి విజయపథంలో మీరు ముందుకు వెళ్ళాలి. అభివృద్ధి పథంలోకి మీరు ముందుకు వెళ్ళాలి అంటే పెద్దల ఆశీస్సులు చాలా అవసరమని
మీరు సొంత నిర్ణయాలు చేయొద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. హస్త నక్షత్ర జాతకులకు మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. ధనం చేతికి అందుతుంది. అభివృద్ధి పదంలో ముందుకు పెడతారు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పని సాకారం అవుతుంది. దానివల్ల మనస్సు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు, మీరు అభివృద్ధి పదంలో ముందుకు పెడుతున్నారని చెప్పి అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. దానివల్ల ధనపరమైన విషయాల్లో కూడా ఇంకా అభివృద్ధి కనబడుతుంది. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. భయపడకుండా ట్రాన్స్పరెంట్గా మీరు సమాధానం చెప్పండి. అభివృద్ధి కనపడుతోంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. విశాఖ నక్షత్ర జాతకులకి, స్వాతి నక్షత్ర జాతకులకి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చిత్తా వాళ్ళకి సామాన్యంగా ఉన్నప్పటికీ, ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క అంటే మీ సహనం, మీ తెలివితేటలు మీకు అభివృద్ధికి ప్రధానమైనటువంటి అంశాలు. ఆవేశంగా నిర్ణయం తీసుకోవడం వల్ల సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి అంటే చాలా కష్టపడాలి. కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడితే మంచిది. ధనపరమైన విషయాల్లో కూడా జాగ్రత్త వహించండి. అభివృద్ధి కనపడుతోంది. అంచెలంచెలుగా మీరు ఎదిగేటువంటి స్థితి ఇంకా అతి తొందరలోనే ఉంది. జాగ్రత్తగా ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. అనురాధ నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకమైనటువంటి రోజు. విశాఖ జ్యేష్ఠ వాళ్ళకి సామాన్యంగా ఉన్నప్పటికీ జాగ్రత్త వహించండి. పరమేశ్వరుడి దయ వల్ల ఏలినాటి శని ప్రభావం పూర్తి అయినా ఇంకా మేము ఎదగట్లేదు గురువుగారు, మీరు రోజు చెప్తున్నారని చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు. 7.5 సంవత్సరాలు నుంచి పడుతున్నారు. ఒక్కసారిగా ఒక్కరోజుగా ఓవర్నైట్గా మారదు కదా. గ్రహస్థితి మీకు అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. భయపడకండి. సహనం ప్రధానం. శని మారినప్పటికీ ఇంకా గురుడు పూర్తి యోగదాయకంగా మీకు రాలేదు. అనుకూలమైనటువంటి వాతావరణం అతి తొందరలో రోజుల్లోనే వస్తోంది. కాబట్టి జాగ్రత్త వహించండి. అభివృద్ధి మీ ముందు ఉంటుంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం చాలా అద్భుతమైనటువంటి రోజు. మూల, ఉత్తరాషాఢ వాళ్ళకి సామాన్యంగా ఉన్నప్పటికీ తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కొంత ప్రశాంతంగా ఉండాలి. స్పీడ్గా వెళ్ళకండి. ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎటువంటి పని చేయవద్దు. ధనపరమైన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. దానివల్ల మీరు ఒకంత ఎగ్జైట్కి గురి అవుతారు. తొందరపడకండి. తృతీయ స్థానం ముందు ఉన్నటువంటి రవి మీకు అనుకూలంగా ఉన్నారు. జన్మ ముందు ఉన్నటువంటి అంగారకు కూడా తొందరలోనే మారబోతున్నారు. అభివృద్ధి మీకు కనపడుతోంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఆవేశపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. శ్రవణ నక్షత్ర జాతకులు మాత్రం చాలా అద్భుతమైనటువంటి రోజు. చాలా ఆనందంగా ఉంటుంది. ధనం చేతికి అందుతుంది. అభివృద్ధి పదంలో మీరు ముందుకు పెడతారు. మీరు అనుకున్నట్టుగా మీరు చేయగలుగుతారు. పురోభివృద్ధిలో మీరు చాలా చేయగా మీకు అనుకూలిస్తుంది. ధనపరమైన విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా దాటుతాయి. మీ సంకల్పం నెరవేరుతుంది. వ్యవసాయదారులకు అద్భుతమైనటువంటి యోగాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. 8వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు శుభాశుభ మిశ్రమాన్ని ఫలితాలు ఇస్తున్నప్పటికీ లాభమందు కుజుడు, లాభమందు గురుడు యోగదాయకంగానే ఉన్నారు. శుభవార్తలు తెలుస్తాయి. ధనపరమైన విషయాల్లో కూడా మీకు మెల్లిమెల్లిగా ట్రాన్సాక్షన్స్ మొదలవుతున్నాయి. తొందరపడవలసినటువంటి పని లేదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. క్రెడిబిలిటీని కాపాడుకుంటారు. భయపడకండి. ఏదో ఒక రీతిలో భగవంతుడు మీకు అవకాశాన్ని కలగజేస్తాడు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు గురువులను ఆశ్రయించి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుని శుభాశుభాలను తెలుసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. కొంత ఒత్తిడికి లోనవుతారు. పూర్వభాద్ర, రేవతి నక్షత్ర జాతకులు కొంత సామాన్యంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా లాభమందు ఉన్నటువంటి శనైశ్వరుడు సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు. మీ ఆలోచనే
మీ ఆలోచన ధోరణి సరిగ్గా లేదు కాబట్టి ఆలోచించండి. చతుర్థ కేంద్రం ముందు ఉన్నటువంటి వృత్తి స్థానంలో, వృత్తి విద్యాస్థానంలో ఉన్నటువంటి రాహువు కొంత మాయా ప్రలోభాల్లో చిక్కుకునేటువంటి ప్రమాదం కనబడుతోంది. అంటే ఒకటి అనుకుంటే ఒకటి, లేదా మాయ మాటలు నమ్మడం, దానివల్ల కమిట్ అవ్వడం, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇరుక్కోవడం, ఈ విషయాల్లో కొంత జాగ్రత్త వహించకపోతే ధనపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం కనబడుతోంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. 1-2 సార్లు వెరిఫికేషన్ చేస్తే కానీ, చెక్కుల మీద డాక్యుమెంట్ చదివితే కానీ సంతకం పెట్టద్దు. బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రమాదం కనబడుతుంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.